బ్రదరు మీకు ఎవరికైనా తెలుసా అసలు డిస్క్ బ్రేక్ ఎలా పడుతుందని చెప్పేసి. సో, ఇదేంటి చూసారు కదా! అక్కడ గ్లాస్ ఉంది. గ్లాస్‌లో మనకి డిస్క్ ఆయిల్ అనమాట. అది బ్రేక్ ఆయిల్ అనమాట. హైడ్రాలిక్ ఆయిల్ ఉంటది కదా! సో, అది. అసలు మనకి డిస్క్ బ్రేక్ ఎలా పడుతుందన్న విషయానికి వచ్చేసరికి బ్రేక్ అనేది ఇలా ప్రెస్ చేస్తారు కదా! బ్యాక్‌కి ఇలా ప్రెస్ చేసినప్పుడు మనకి బ్రేక్ పడుతుంది. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎలా పడుతుంది? లోపల మెకానిజం ఏంటి అన్నది మీకు చూపిస్తున్నాను చూసారు కదా! లోపల మీకు 2 ఫోర్స్ కనబడుతున్నాయి చూసారు కదా! అందులోంచి మనం వేసిన బ్రేక్ ఆయిల్ అనేది అందులోంచి కిందకి వెళ్తుంది. వెళ్ళినప్పుడు మనకి బ్రేక్ నొక్కుతున్నాం కదా! ఆ లోపల ఒక రబ్బర్ ప్లాస్టిక్ ఐరన్ స్ప్రింగ్ ఉంటుంది. స్ప్రింగ్ అనేది టెన్షన్ కోసం ఆ రబ్బర్ అనేది ఆయిల్‌ని కిందకి తోస్తుంది. ఆ ప్లాస్టిక్ పిస్టన్ వచ్చేసి రబ్బర్‌కి అటాచ్ అయి ఉంటదన్నమాట. మీరు బ్రేక్ నొక్కగానే స్ప్రింగ్ ఎళ్లి పిస్టన్ తోస్తుంది. పిస్టన్ వచ్చేసి ఆయిల్‌ని కిందకి పుష్ చేస్తుందన్నమాట. సో, చూడండి ఇలా బ్రేక్ నొక్కాను. ఆయిల్ అనేది కిందకి ప్రెస్ చేసి ఆ పైప్ ద్వారా హైడ్రాలిక్ బ్రేక్ పైప్ ద్వారా కిందకి వస్తుంది. ఆ కిందకి వచ్చింది దేనికి కనెక్ట్ అవుతుందంటే కిందన క్యాలిబర్ ఉంటుందన్నమాట. సో, ఇది మనకి క్యాలిబర్ చూసారు కదా! సో, ఇది మనకి క్యాలిబర్ కదా! సో, మన నొక్కిన బ్రేక్‌లో ఆయిల్ అంతా క్యాలిబర్‌లో అక్కడికొచ్చి ఇలాగ అటు ఇటు స్ప్రెడ్ అవుతుంది. అటు ఇటు ఎందుకు స్ప్రెడ్ అవుతుందంటే ఆ క్యాలిబర్‌కి 2 పిస్టన్‌లు ఉంటాయి. అటు ఇటు స్ప్రెడ్ అవుతుంది. ఒకటి ఉంటే డైరెక్ట్‌గా ఒక దానికే వెళ్తుంది. సో, ఇది డిస్క్. ఓకే. ఇది బ్రేక్స్. సో, డిస్క్ బ్రేక్స్ అని ఎందుకంటారంటే డిస్క్ ఉంది కాబట్టి డిస్క్ బ్రేక్స్ అన్నారు. అదే డ్రమ్ అంటే డ్రమ్ బ్రేక్స్ అంటారు. ఓకే. సో, ఇప్పుడు ఇది ఎలా పడుతుంది? నాకు చిన్న ఇంజ్యూరీ అయిందండి. సో, ఈ డిస్క్ బ్రేక్స్ ఎలా పడుతుందంటే రెండిటి మధ్యన డిస్క్ అయితే మన ప్లేస్ అవుతుంది. ప్లేస్ అయితే ఏంటి ఉపయోగం అంటారా? చూడండి. మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. బ్రేక్ అయితే నేను అప్లై చేస్తున్నా. చూడండి. బ్రేక్ అయితే నేను అప్లై చేస్తున్నా. క్లారిటీగా చెప్తాను చూడండి. చూడండి బ్రేక్ నొక్కుతూ ఉంటే ఆటోమేటిక్‌గా ఈ డిస్క్ ప్యాడ్స్ అనేవి క్లోజ్ అవుతాయి. అంటే క్లోజ్ అయితే ఏం ఉపయోగం అంటే అది కూడా చెప్తాను చూడండి. ఆ పక్కన ఉన్న పిస్టన్ ఏదైతే ఉందో ముందుకి మూవ్ అవుతుంది. చూసారు కదా! ముందుకు మూవ్ అవుతుంది. బ్రేక్ వదలగానే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. చూసారు కదా! మనకి బ్రేక్ వదలగానే బ్యాక్ వచ్చేస్తుంది. నొక్కితే ముందుకు వెళ్తుందన్నమాట. అంటే ఆ 2 డిస్క్ బ్రేక్స్ మధ్యలో 2 డిస్క్ ప్యాడ్స్ మధ్యలో మనకి డిస్క్ ఉంటుంది. సో, అందువల్ల మనకి వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో మనకి డిస్క్ అయితే పట్టడం జరుగుతుంది. ఆటోమేటిక్‌గా బ్యాక్ కూడా వచ్చేస్తుందండి. సో, ఇది ఈ రకంగా అయితే మనకి బైక్‌కి కానీ, స్కూటీకి కానీ డిస్క్ ప్యాడ్స్ అనేవి ఈ రకంగా వర్క్ అవుతాయి. ఇది జస్ట్ మీ వెహికల్ కనుక డిస్క్ ప్యాడ్స్ ఉంటే ఈ డిస్క్ బ్రేక్స్ చాలా బెటర్ అండి. చాలా డేంజర్ కూడా. ఇంకేస్ అలా బ్రేక్ నొక్కింగా బ్యాక్ అవ్వకపోతే మీకు డిస్క్ అనేది పట్టేసి ఉండిపోతుంది. మైలేజ్ పడిపోతుంది. వీల్ పట్టేస్తుంది. యాక్సిడెంట్స్ అవుతాయి. బ్రేక్ ఫెయిల్యూర్స్ కూడా అవుతాయి. అలాగని అడ్వాంటేజ్ కూడా ఉందండి. డిసడ్వాంటేజ్ కూడా ఉంది. సో, జాగ్రత్తగా బ్రేక్స్ అప్లై చేయండి. డిస్క్ ప్యాడ్స్ కనుక మీకు బాగోకపోతే అర్జెంట్‌గా షాప్ వెళ్ళి చూపించుకోండి. మరింకెన్ని ఇటువంటి టెక్నిక్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ క్లిక్ చేయండి గాయ్స్.